ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పలు చోట్ల మనం చూస్తూ ఉంటాం సైన్ బోర్డ్స్ పెట్టి, జాగ్రత్త, మీరు ఈ దారిలో వెళ్ళకండి, ఈ ప్రక్క దారిలో వెళ్ళండి, జాగ్రత్త, ఈ గృహంలో ఒక క్రూరమైనటువంటి జీవి ఉంది, జాగ్రత్త, ఈ అడవి దారుణమైనది, అనేకమైనటువంటి దుష్క్రియలు జరిగే స్థలం, జాగ్రత్త, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారు, జాగ్రత్త, ఇక్కడ మోసం చేయవారు ఉన్నారు అని అనేక చోట్ల మనం వారి ఫోటోలను పెట్టో, కొన్ని సైన్ బోర్డ్స్ పెట్టో, కొన్ని పదాలను రాసో, వివరించో జాగ్రత్త అనేటువంటి పదాలను చూస్తాం. ఇంట్లో వాడే వస్తువులు కూడా జాగ్రత్త అనేటువంటి మాటలను చూస్తాం. వంట దగ్గర, గ్యాస్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, టీవీల దగ్గర, మొబైల్స్ దగ్గర, వీటి దగ్గర, కరెంటు దగ్గర జాగ్రత్త అనేటువంటి మాటలను మనం వింటూ ఉంటాం. అయితే ప్రభువు మనకు ఒక మాట చెప్తున్నారు, అది చాలా శ్రేష్టమైనది, అత్యవసరమైనటువంటి విషయం. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు సాధారణంగా నిజమైనటువంటి అభిషక్తుల కంటే కూడా గొప్ప పేరును కలిగి ఉంటారు. సత్యం కొరకు నిలబడినటువంటి నిజ సేవకుల కంటే ఎక్కువ ఖ్యాతిని కలిగి ఉంటారు. నిజంగా భక్తితో జీవించేటువంటి విశ్వాస జీవితం జీవిస్తున్న వారి కంటే గొప్ప భక్తులుగా కనిపిస్తూ ఉంటారు. వీరిని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట మనం తర్వాత చూస్తాం. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మీ యొద్దకు వాళ్ళు ప్రవక్త వేషం వేసుకొని, సేవకుని వేషం వేసుకొని, విశ్వాసుల వేషం వేసుకొని, భక్తి వేషం వేసుకొని మీ మధ్య సంచరిస్తూ ఉంటారు. మీలాగే ఉంటారు. మీరు అనుకుంటారు వారిని చూసి వీరు కూడా భక్తి గలవారు, వీరు కూడా దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తున్నవారు, వీరు కూడా నీతిమంతులు, వీరు కూడా మంచివారు అని వారిని ఒకవేళ నమ్ముతారేమో. జాగ్రత్త, వారు పైకే గొర్రెల వలె ఉంటారు కానీ మీలాగా కనిపిస్తారు కానీ వారి లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తబడుతుంది. ఇప్పుడు వారు పైకి గొర్రె వలె ఉన్నా లోపల తోడేళ్ళు అని చెప్తున్నారు ప్రభువా, మరి వారి యొక్క స్వభావాన్ని మనం ఎలా గుర్తించాలి? వారు తోడేళ్ళా లేదంటే గొర్రెలా అనే సంగతిని మనం ఎలాగా నిర్ధారించాలి అని మనం అడిగినట్లయితే ప్రభు అంటున్నారు, క్రింద కొన్ని సూచనలు సలహాలు మనకిస్తూ ఈ మాట చెప్తున్నారు. 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరుకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చాలా చక్కనైనటువంటి స్టేట్మెంట్ ప్రభు ఇస్తున్నారు. ఈ ఒక్క మాట మీరు దుర్బోధకులను గుర్తించడానికి సరిపోతుందని. మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలనే ఇస్తుంది, చెడు చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలనే ఇస్తుంది, కాని ఫలాలనే ఇస్తుంది. ఇప్పుడు జామ చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే అది రానే రాదు. వేప చెట్టు ఎద్దుకు వెళ్ళి దానిమ్మ ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే అది రానే రాదు. అలాగే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి వేపకాయల కొరకు ఎదురు చూస్తూ ఉంటే అవి రానే రావు. దాని అర్థం మంచి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టు ఎప్పుడు ఆ ఫలాలని, మంచి ఫలాలను ఇస్తుంది. చెడ్డ ఫలాలను, చేదు ఫలాలను ఇచ్చే చెట్టు ఆ చేదు ఫలాలను, చెడ్డ ఫలాలను, కాని ఫలాలను ఇస్తుంది. అంతే తప్ప రెండు వాటి యొక్క స్వభావాలను మార్చుకోలేవు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, చెట్టు అన్ని చెట్లలాగే ఉంది, ఆకు అన్ని ఆకుల్లాగే పచ్చగా ఉంది, అన్ని చెట్ల వలె దీనికి కూడా నీళ్లు కావాలి, అన్ని చెట్ల వలె దీనికి కూడా ఎరువు కావాలి అని అంతా సాధారణంగా అన్నిటి వలె కలిసి ఉన్నప్పటికీ వారి స్వభావం మాత్రం వేరు. ఆ ఫలం ఏదైతే ఉందో, ఫలం వచ్చేదాకా మీరు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఏదో మీకు అర్థమవుతుంది. కొన్ని చెట్లను చూస్తే అది ఏ చెట్టు మనకు అర్థం కాదు, కానీ శ్రద్ధగా మనం దాని యొక్క ఫలాన్ని చూసినట్లయితే ఇది ఈ ఫలం చెట్టు అని మనకు అర్థమవుతుంది. ప్రభు కూడా సరైనటువంటి నిర్వచనాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త, వారి ఫలాలను బట్టి మీరు గుర్తించవచ్చు. ఏమిటి వారి ఫలాలు, ఎలా ఉంటాయి వారి ఫలాలు, అసలు నిజమైనటువంటి సత్య భక్తి కలిగిన వారు, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్న వారి యొక్క ఫలాలు ఎలా ఉంటాయి అని మనం గమనించినట్లయితే వారి ఫలాలను గురించి మనం చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము,
దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ చూస్తే మనం 9 ఫలాలను చూస్తాం. ఈ ఫలాలు ఉన్నటువంటి భక్తుడే నిజమైనటువంటి భక్తుడు. వారిలో ప్రేమ లేదా? వేరే సేవకులను, వారి ప్రక్కన ఉన్నటువంటి కాపర్లను దూషిస్తున్నారా? ప్రేమ లేని వారుగా ఉంటున్నారా? చక్కగా నెమ్మదిగా సేవ చేసుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? వారిలో ప్రేమ లేదు. లేదా ఈ సంఘంలో ఉన్నవారు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలతో పోటీ పడతా, మా దగ్గర ఉన్నటువంటి పరికరాలతో, ఉపకరణాలతో మీ దగ్గర ఏది కూడా సాటి రాదు, మా ఆలయం ఎలా ఉంటుంది, మా ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, అలంకరణలు ఇలా ఉంటాయి, మీది చిన్న ఆలయము అని అవహేళన చేస్తూ ఉంటే వారిలో ప్రేమ ఉన్నట్టు కాదు. మేము మా సంఘంలో ఉన్న వారికే, మా సంఘంలో మా పరిచయలో ఉన్న వాళ్ళు మాత్రమే దీవించబడాలి అని ప్రార్థన చేస్తే వారిలో ప్రేమ ఉన్నట్టు కాదు. లేదా మా యొక్క ఉపకరణాలు కూడా ఎక్కడికి మేము ఇవ్వము, మేము మాత్రమే మాకు సంబంధించింది అని స్వార్థపూరితంగా ఉంటే వారిలో ప్రేమ ఉన్నట్లు కాదు. వారిలో ప్రేమ లేని తనాన్ని బట్టి వారు దుర్బోధకులని మీరు గుర్తించాలి. సంతోషం, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సంతోషంగా ఉండాలని కోరుకునేవారు దేవుని యొక్క సత్య సేవకులు, క్రీస్తు యొక్క బిడ్డలు. అయితే సంఘంలో ఉన్నటువంటి వారు వాక్యం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అంత ఎక్కువ తెలుసుకోకూడదు, అటువంటి వాక్యాలు ఇక్కడ మాట్లాడకూడదు అని ఆత్మీయతలు ఎదుగుతున్న వారిని అణచివేస్తూ ఉంటే, వారిని బట్టి సంతోషించకపోతే, వారి పాటలు పాడే విధానాన్ని బట్టి, వారు వాక్యం చెప్తున్న విధానాన్ని బట్టి, వారు సాక్ష్యం చెప్తున్న విధానాన్ని బట్టి, వారు అనేకులను పురుకొల్పుతున్న విధానాన్ని బట్టి వారు అంత ఎదగకూడదు అని వారిని అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, వీరికంటే ఎక్కువ వారు ఎదుగుతున్నారని దురాలోచన చేస్తే వారిలో దేవుని యొక్క ఆత్మఫలం ఉన్నట్లు కాదు. మేము మా కులస్తులతోనే కలుస్తాము, వేరే కులస్తులతో మేము కలము, మా దగ్గర ఉన్న వారితో మాత్రమే మేము ముందుకు సాగుతాము, మేము మాత్రమే కలిసి భుజిస్తాము, వేరే వాళ్ళని మా యొక్క విందులకు రానివ్వము అని వారి శుభకార్యాలకు వారు మాత్రమే నిలిచి ఉండి, ఇతరులను పరిచయమైన బంధువులైన రక్త సంబంధికులైన వారి మేలు కొరకు వారు ప్రయాసపడినప్పటికీ వారిని దూరంగా పెడితే వారిలో సమాధానం అనేటువంటి ఫలం ఉన్నట్లు కాదు. వారిలో సమాధానం లేదు. మరియు దీర్ఘశాంతము, తప్పిదములు జరుగుతూ ఉంటాయి చిన్నగాను పెద్దగాను, కానీ దీర్ఘశాంతమైనటువంటి ఫలము కలిగినటువంటి వ్యక్తి తప్పులను క్షమించగలుగుతాడు, దాని విషయంలో శాంతము వహిస్తాడు. దానిని దీర్ఘశాంతము. ఎన్ని తప్పులు చేసినా అయ్యో పొరపాటున అయిపోయిందండి అని ఒక్క మాట చెప్పగానే ఈసారి జాగ్రత్తగా ఉండని చెప్పి దాన్ని సహిస్తాడు. దీన్ని దీర్ఘశాంతం అనే వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక ఆత్మఫలం. ఈ ఆత్మఫలం లేని వాళ్ళు దేవుని యొక్క సత్య సైనికులు కాదు. దయాలత్వము, ఎదుటి వారిని బట్టి, వాళ్ళ కష్టాలను బట్టి దయగా మనం మాట్లాడి వారికి చేయగలిగినటువంటి సహాయాన్ని అందించడమే దయ. వారు బలహీనంగా ఉంటే మీకు ఇలాగే కావాలి, ఆ రోజు మీరు నన్ను ఇలా మాట్లాడారు కదా, ఆ రోజు మీరు నా విషయంలో ఇలా ప్రవర్తించారు కదా, అందుకే మీ జీవితంలో ఇలా జరిగిందని వారు ముందే బాధలో ఉంటే ఇంకా వారిని బాధ పెడుతూ ఉండడం దయాలత్వము కానే కాదు. మరియు మంచితనము, ఎన్ని కీడులు చేసినా, ఎంత ఆపదలను మన కొరకు వారు తీసుకొచ్చినా, ఎంత మనల్ని అవమానపరిచినా, ఎంత తృణీకరిస్తూ ప్రవర్తించినా మనం వారి ఎదుట మంచితనంగా వ్యవహరించాలి. వారు ఎన్ని చేసినా వారు పలకరించినప్పుడు మనము చక్కగా వారిని పలకరించడం, వారి శ్రేయస్సును కోరుకోవడం అనేది మంచితనం. ఈ ఫలము లేని వారు దేవుని యొక్క సత్య విశ్వాసి కాదు. సాత్వికము, ప్రతి ఒక్క శ్రమను, నిందను, అవమానాలను, లేని మాటలను తీసుకొచ్చి మన మీద అతికిస్తూ ఏలు పెట్టి చూపిస్తూ ఉంటే సాత్వికముగా మౌనంగా ఉండడమే ఈ ఫలం యొక్క భావం. వాటిని మనం మౌనంగా సహించడమే. ఈ ఫలం లేని వాడు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాడు. ఆశా నిగ్రహము, ఎన్నో ఆశలు ఉంటాయి. క్రీస్తును అంగీకరించినప్పటికీ ఎన్నో ఆశలు సాతానుగాడు లోపల మరలా పాతయి గుర్తు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నీకు ఇది ఇష్టం కదా, ఇలా చేయి, అలా చేయి, ఆ వస్త్రం వేసుకునేదానివి, ఈ వస్త్రం వేసుకునేవాడివి, అలాగా అలంకరింపబడేదానివి, ఇలా అలంకరింపబడేవాడివి, ఇది పండుగ మాసం, ఈ మాసం కూడా నువ్వు చేయకపోతే ఎలాగా, ఇది క్రిస్మస్ దినము, ఈ దినమైన నువ్వు అలాగా ఉండకపోతే ఎలాగా, నూతన సంవత్సరమైన ఒక్కరోజైనా వాళ్ళ ఉండకపోతే ఎలా అని స్వభావాలంతా మార్చేసి అనేకమైనటువంటి ఆశలను, కోరికలను ఎదురుగా పెడతాడు. ఆ ఆశలను నిగ్రహించుకోవడమే ఆశ నిగ్రహమైనటువంటి మాట యొక్క భావన. మనం కనుక నేడు ఈ ఫలాలను మనం ప్రతి వానిలో చూడాలి. నిజంగా క్రీస్తు నాయకుడిగా, క్రీస్తు సంఘంలో నాయకుడిగా, క్రీస్తు సాక్షిగా, క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసిగా, క్రీస్తు సేవకునిగా, సంఘానికి కాపరిగా, సంఘ పెద్దలుగా, సంఘంలో ఉన్నటువంటి ఎప్పటి నుండో ఉన్నటువంటి విశ్వాసిగా ఉన్నప్పటికీ వీరిలో ఈ స్వభావం, ఈ ఫలాలు ఎప్పుడైతే కనిపించవో మనం వెంటనే వారిని గుర్తించాలి. వీరు అబద్ధపు భక్తి చేస్తున్నవారు. వీరిలో ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, దయాలతో ఉండదు, మంచితనం ఉండదు, విశ్వాసం ఉండదు, సాత్వికం ఉండదు, ఆశ నిగ్రహం ఉండనే ఉండదు. ఈ ఫలాల్లో ఏవి కూడా వాళ్ళలో ఉండవు. కానీ వీరు మాత్రం అందరి వల్ల కనిపిస్తారు. వస్త్రధారంలోను, మాటల్లోనూ నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు, మేము భక్తులము అన్నట్లుగా. వారి స్వభావంలోను
మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక వారి ఫలాలను మనం గుర్తించాలి. ప్రతి వారిలో ఈ ఫలం ఉందా లేదా, బయటకు కనిపించేది కాదు, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అని మనం గుర్తించాలి. దానిని బట్టి మనం సత్యమునకు సాక్షులుగా నిలబడాలి. ఒకవేళ అసత్యమునకు సాక్షులుగా వెళితే వారు దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలు కనుక వారిని అనుసరించి వారు సైతము గోతిలో పడతారనే వాక్యం తేటగా సెలవిస్తున్నది. కనుక మనం వింటున్న బోధన బట్టి, మనం నడుస్తున్నటువంటి మార్గాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి జాగ్రత్తలు తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ క్రీస్తుకు సత్య సాక్షులుగా నిలబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కన్నుల ముసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమని మీరు సెలవిచ్చారు తండ్రి. వారిని ఎలా గుర్తించాలని కూడా మీరు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆత్మఫలము లేని వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులను మీరు తేటగా తెలియచేశారు తండ్రి. ఆత్మఫలము కలిగినటువంటి వారిగా మేము ఉంటూ, ఆత్మఫలము కలిగిన వారితో సహవాసం చేస్తూ, ఆత్మీయతలో వృద్ధి నొందుతూ, దినదినము ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైనటువంటి మెట్లను ఎక్కుతూ సంపూర్ణతకు సాగిపోవారుగా ప్రతి వారిని దీవించండి. వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తీర్చమని, నీ వాక్యానుసారంగా జీవితాలు కట్టబడినట్లుగా, పట్టబడినట్టుగా, సరిచేయబడినట్టుగా సహాయం దయచేసి నీ అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.